రాష్ట్రంలో జనం ఖర్చులు డబుల్ అయ్యాయి. 10 ఏళ్లలో నెలవారీ వ్యయం భారీగా పెరిగింది. తెలంగాణలో పల్లెల్లో ఒక్కొక్కరికి ఖర్చు 5,000 వరకు అవుతుంటే టౌన్లలో 8,000 వరకు అవుతుందని నేషనల్ శాంపిల్ సర్వేలో తేలింది. దేశంలో అత్యధికంగా సిక్కింలో ఖర్చులు ఎక్కువ కాగా ఛత్తీస్గఢ్లో అతి తక్కువగా ఉన్నాయి. తలసరి ఖర్చుల్లో దేశంలో తెలంగాణ 5వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో పబ్లిక్ ఖర్చులు భారీగా పెరిగాయి. నెలవారీ తలసరి ఖర్చులు దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఖర్చులు గత 10 ఏళ్లలో రెట్టింపయ్యాయి. వివిధ రాష్ట్రాలతో పోలిస్తే తలసరి ఖర్చులో మన రాష్ట్రం దేశంలో 5వ స్థానంలో ఉంది. నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ చేసిన కుటుంబ ఖర్చుల సర్వేలో ఈ విషయాలు బయటకొచ్చాయి. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 2,61,746 కుటుంబాల నెలవారీ ఖర్చులను తెలుసుకున్నారు. వీటిల్లో పల్లెలో 1,55,014, టౌన్లలో 1,06,732 ఫ్యామిలీల నెలవారీ ఖర్చులను తెలుసుకున్నారు. రాష్ట్రంలో పల్లెల్లో 3,553, పట్టణాల్లో 3,233 కుటుంబాలను సర్వే చేశారు. తిండి, చదువులు, పెట్రోల్, డీజిల్, గ్యాస్, వైద్యం, ఇతర అవసరాలకయ్యే ఖర్చుల వివరాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పల్లెలో ఒక్కొక్కరికి నెలకు 4,802, పట్టణాల్లో 8,158 ఖర్చు అవుతున్నట్టు సర్వేలో గుర్తించారు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. దేశంలో నెలవారీ తలసరి ఖర్చు పల్లెల్లో 3,773గా ఉండగా పట్టణాల్లో 6,459గా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ లెక్కన దేశ సగటుతో పోలిస్తే రాష్ట్రంలో పల్లెల్లో 1,100, పట్టణాల్లో 1,700 అధికంగా ఖర్చు అవుతున్నట్టు వెల్లడైంది.